హాయ్ వైటీ ఫ్యామిలీ. నేను ఎప్పుడు ఏ వంట చేసినా సరే తినడానికే చేసేదాన్ని. కానీ ఈ వంట తింటేనో పడేస్తానో కూడా తెలియదు. ఎందుకు ఇలా అన్నాననేది వీడియో లాస్ట్ వరకు చూసండి, మీకే అర్థమైపోతుంది. దానికోసం 4 గంటలు నానబెట్టుకుని పల్లీని తీసుకొచ్చి వాష్ చేసి ఇలా మిక్సీ జార్లో వేసుకొని 1 కప్ వరకు వాటర్ వేసి ఇలా పేస్ట్లా రెడీ చేసుకోవాలి. ఈ పేస్ట్ని తీసుకొచ్చి స్ట్రైనర్లో వేసి పాలని ఈ పల్లీ పిప్పిని సపరేట్ చేసుకోవాలండి. ఇలా రెడీ చేసుకున్న పాలను తీసుకొచ్చి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఈ పాలు వేసేసి కొంచెం వాటర్ వేసి పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసి గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉంచుకోవాలండి. గోరువెచ్చగా అయిన తర్వాత ఈ పాలను తీసుకొచ్చి ఒక బాక్స్లో వేసుకొని దీంట్లో 1 స్పూన్ వరకు గడ్డ పెరుగు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ పెరుగు పాలు మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి ఓవర్ నైట్ ఉంచుకుంటే పల్లీతో పెరుగు అని చెప్పి నేను విన్నానండి వీడియో. అది రెడీ అవుతుందని అనుకున్నాను. ఓవర్ నైట్ కాదు కదా, నెక్స్ట్ డే చూసినా సరే నాకు పాలలానే ఉండిపోయాయి. అలానే పల్లీ వాసన కూడా వచ్చింది. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఈ రెసిపీ నేను ట్రై చేశాను, కానీ నాకు అసలు వర్కౌట్ అవ్వలేదు. నాకైతే కప్పు పల్లీలు వేస్ట్. మీరు ఈ రెసిపీ ట్రై చేయొద్దు.